హలో ఆల్, ఈ రోజటి నుండి మనం బిగ్ బాస్ 9 ఎపిసోడ్స్ రివ్యూస్ అనేటివి చూస్తాం అన్నమాట. దట్ టు వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యారు. సో ఎస్టర్డే సండేస్ ఎపిసోడ్ ఎంతమందికి మీకు అది ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించింది? నాకైతే ఈవెన్ ఫ్లోరా గారిది కానీ అన్ఫెయిర్ ఎలిమినేషన్ లాగే అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ శ్రీజ గారి ఎలిమినేషన్ అయితే మరీ టూ మచ్గా అనిపించింది. పీపుల్ ఓట్స్ లేకుండా డైరెక్ట్ వైల్డ్ కార్డ్స్ ఒక అభిప్రాయం తీసుకొని ఎలిమినేషన్ చేయడం అనేది టోటలీ అన్ఫెయిర్. అండ్ ఈవెన్ ఫ్లోరా గారిది కూడా అన్ఫెయిర్ అనిపించింది కంపేర్ టు రీతూ గారికి. సో ఫ్లోరా గారికి వెబ్సైట్స్లో ఉన్న ఓట్స్ ప్రకారం చూస్తే ఫ్లోరా గారే ఎక్కువ ఓట్స్తో ఉన్నారు. బట్ ఏంటో తెలియదు కానీ బిగ్ బాస్ డెసిషన్ ఈసారి అసలు ఓట్స్ వేసిన దానికి అసలు యూజ్ ఉందో లేదో కూడా తెలియట్లేదు. మీకు కూడా అలానే అనిపించుంటే ఇక్కడ కామెంట్ బాక్స్లో చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్కి లైక్ చేయండి. సో ఇప్పుడు మనం వైల్డ్ కార్డ్స్లోకి వచ్చేస్తే మనకు స్టార్టింగ్ ఒక 2 వీక్స్ నుండే ముందుగానే నాగార్జున సార్ హోస్ట్గా చెప్తానే ఉన్నారు, ఫస్ట్ రోమ్ ఈస్ కమింగ్, వైల్డ్ కార్డ్స్ మేబీ ఎంటర్ అవుతారు అని చెప్పి ఫైనలీ నిన్న సండే ఎపిసోడ్కి 7 o'clockకి స్టార్ట్ చేసి వైల్డ్ కార్డ్స్ని స్లోగా ఎంటర్ చేశారు. అందులో ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మనకు రీసెంట్గా బాగా ట్రోల్ అయ్యి ఫేమస్ అయిన పర్సన్ రమ్య చిట్టి పికిల్స్. సో తన పూర్తి పేరు రమ్య మోక్ష అని మనకి ఈ ఎపిసోడ్లో చెప్పింది. అలానే తను ఈ గేమ్కి రావడానికి రీజన్ కూడా చెప్పింది. తను ఎంతవరకు టూ మచ్ ఫెయిర్గా చూపిస్తుందని చెప్పి, తను ఒరిజినాలిటీ చూపిస్తానని చెప్పి, అలాగే బయట ఉన్న వాళ్ళకి తెలియాలని చెప్పి చెప్పింది. బట్ నాకెందుకో ఎక్కడో తను ఇంకా స్టిల్ అన్ఫెయిర్గానే ఉంది. అంటే తన ఓపెన్గా చెప్పట్లేదని అనిపించింది. అంటే అప్పుడు చిట్టి పికిల్స్ ట్రోల్ అయిన టైంలో మనకు వాళ్ళ ఫాదర్ అనేది త్వరగానే ఎర్లీగా చనిపోయాక వాళ్ళు ఇలాగా సెల్ఫ్ ఇండిపెండెంట్గా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళకు వచ్చిన ఒక ఐడియా ఇలా పికిల్స్ స్టార్ట్ చేస్తాం అన్నట్లు నేను ఒక సోర్స్లో చూసాను, సోషల్ మీడియాలో. దీంట్లో ఏంటంటే బిగ్ బాస్లో తను వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వెంటనే ఇలా పికిల్స్కు ఇలా ఇష్యూస్ వచ్చాయని చెప్పి అనిపించింది. మీలో ఎంతవరకు అది ఫెయిర్గా అనిపించింది? నాకైతే అది అనిపించలేదు. మరి మీకు అనిపించిందో లేదో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ కంపేర్ టు రిమైనింగ్ కాంటెస్టెంట్స్ తిను ఎంతవరకు సర్వైవ్ అవ్వద్దనేది ఈరోజు నామినేషన్లోనే తెలియాల్సిందే, వాళ్ళకి కానీ నామినేషన్స్ పెడితే. అండ్ ఐ వాస్ ఆల్సో వెయిటింగ్. తనకైతే న్యూట్రల్గా ఉన్నారు ఫ్యాన్స్ కూడా. సగం మంది ఓకే విల్ కన్సిడర్, సగం మంది లేదు తన అవసరం లేదు తీసేద్దామనే ఉన్నారు. మీలో ఎంతమంది అలాగే చిట్టి పికిల్స్ అలియాస్ రమ్య ఉండాలనుకుంటున్నారో లేదా అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకు శ్రీనివాస్ సాయి. అతనైతే మనకు తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యారు. తను చెప్పినట్లయితే తనకి లైఫ్ ఇచ్చింది నాగార్జున సార్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ మేబీ సమ్వేర్ ఇంటూ అకినేని అండ్ మైండ్. నాకు చాలా వరకు లక్ తెచ్చారు మీరు అన్నట్లు. నా స్టార్టింగ్ కెరియర్ మూవీ కూడా నాగార్జున సార్తో మొదలైంది. అలాగే నెక్స్ట్ వచ్చిన మూవీ గోల్కొండ హై స్కూల్ క్రికెట్ స్టేడియం మూవీ గుర్తుంది కదా మీలో, దాంట్లో కానీ అతను యాక్ట్ చేశాడు. అలాగే ఆ తర్వాత ఊపిరి మూవీలో కూడా తను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోకి బ్రదర్లా చేశారు. సో ఇలా నా లైఫ్లో మంచి మంచి మూవీస్ అన్నీ మీతోనే వచ్చాయి అని చెప్పి నాగార్జున సార్ హోస్ట్గా ఉన్నప్పుడు చెప్పారనమాట నిన్నటి ఎపిసోడ్లో. అండ్ దెన్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాధురి గారు. సో ఆమె పొలిటికల్గా ఎంటర్ అవుతున్నట్టు, ఆమె గురించి నాకు పెద్దగా తెలియదు. అలాగే తన లైఫ్ గురించి చెప్పారు, వాళ్ళ కిడ్స్ గురించి. సో నెక్స్ట్ ఆమె ఎందుకు ఈ ఎపిసోడ్కి రావాలనుకుంటున్నారని చెప్పి, సో అన్నీ తన గురించి ఆమె చెప్పి, ఈ హౌస్లో ఓపెన్ అప్గా ఎవరూ లేరు, ఎమోషనల్ బాండ్స్లో చాలామంది వరకు ఎక్కువగా అటాచ్ అయ్యి ఉన్నారు, అలా ఉండకూడదు, గేమ్ అంటే గేమ్లా ఉండాలని చెప్పారు. మరి ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది సో చూడాలనుకుంటున్నాను. సో ఎంటర్ అవ్వగానే శ్రీజాతో ఒక చిన్న కాంట్రాస్ట్ లాగా అయింది, అది కూడా ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ వచ్చి తన హౌస్లోకి వెళ్ళే మూమెంట్లో. సో అలా తను హౌస్లోకి ఎంటర్ అయిపోయింది. హౌస్లోకి ఎంటర్ అవ్వగానే తన నేమ్ అనేది చాలామందికి తెలిసి తెలియకుండా ఉంది. సో అలానే శ్రీజ గారు కూడా ఆమె నేమ్ అడగటంతో ఆమె తెలుసుకోండి మీరు నా నేమ్ అన్నట్లు చెప్పారు. మీరు చెప్పాలి కదా అని చెప్పి శ్రీజ గారు చెప్తే, మరి ఏంటి ఇప్పుడు రాగానే గొడవ వేసుకుంటావా అన్నట్లు అంటే చెప్పడంతో ఇంకా శ్రీజ గారు కూడా సైలెంట్ అయిపోయారు. మేబీ వీళ్ళిద్దరికీ కొద్దిగా లింక్ అయినట్లు లేదు నాకు అనిపించినంత వరకు. అందుకనే ఆ బెలూన్ టాస్క్లో కూడా ఆమె వచ్చి
శ్రీజ చాలా వాటిల్లో వరకు మరీ ఎక్కువగా పక్కన వాళ్ళ దాంట్లో మరీ ఓవర్గా ఎంటర్ అయ్యి నీవు ఉంటావు అన్నట్లు చెప్పి తన బెలూన్ అనేది కట్ చేశారు మాధురి గారు. సో ఇలా మాధురి గారి గురించి మనం వైల్డ్ కార్డ్ 3లో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వైల్డ్ కార్డ్ మనం చూసేది నిఖిల్ నాయర్. సో అతను కొద్దిగా నార్త్ సైడ్ పర్సన్ లాగా అనిపించారు, బట్ అయినప్పటికీ తను కాదు, తను కేరళలో పుట్టాడు. సో అతని కెరియర్ కూడా తెలుగులోనే స్టార్ట్ అయిందని చెప్పాడు. తను సెటిల్ అయ్యి ఉండేది బెంగళూరు అన్నాడు ఇప్పుడు. సో అతనికి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇతను మనకు టీవీ సీరియల్స్లో కూడా కనిపించాడు, ఎస్పెషల్లీ స్టార్ మాలో కూడా ఉన్నారు. సో అతను చూడడానికి మంచి ఫిజికల్ ఫిట్నెస్తో గేమ్కి మంచి క్యాపబిలిటీ ఉన్న పర్సన్ లానే అనిపించాడు. బట్ అతనికి ఇచ్చిన టాస్క్ అనేది అతను ఫెయిల్ అయ్యాడు. తనకి కెప్టెన్ బ్యాడ్జ్ ఇచ్చేసి కళ్యాణ్కి ఎలాగో ఒకటి చెప్పి నమ్మించి మ్యానిపులేట్ చేసి అతని బ్యాడ్జ్ అనేది నువ్వు స్టోర్ రూమ్లో పెట్టిస్తే నువ్వే ఈ వీక్కి కెప్టెన్ అన్నట్లు చెప్తే, బట్ అతను అనేది అది ఫెయిల్ అయ్యాడు. బికాస్ కళ్యాణ్ నమ్మేశాడు స్టార్టింగ్లో, బట్ తన బిగ్ బాస్ ఫ్యామిలీ ఓల్డ్ పీపుల్ ఉన్నారు కదా వైల్డ్ కార్డ్స్ కాకుండా, వాళ్ళందరూ కళ్యాణ్కి మంచిగా సపోర్ట్ చేశారు. అప్పుడు కళ్యాణ్ కూడా కొద్దిగా నమ్మి సార్ చెప్తేనే చేస్తానన్నాడు. నాకు అది బాగా నచ్చింది. ఇలా హౌస్మేట్స్ అందరూ కెప్టెన్ని బాగా ఎంకరేజ్ చేసి నువ్వు అలా చేయకూడదు, రీజన్ అడగాల, బిగ్ బాస్ చెప్పాలని చెప్పి అతని కెప్టెన్ బ్యాడ్జ్ని అతనికి ఉండిచి ఈ వీక్ కెప్టెన్గా కంటిన్యూ చేయించారు. లేదంటే కళ్యాణ్ అక్కడ ఒక జోకర్ చెప్పంగానే చేసేసాడు నాకు అనిపించినంత వరకు. మరి అలా ఎలా నమ్మేస్తాడు సార్ అన్నట్లు ఉంటుంది కదా, నాకు అలానే అనిపించింది. తను చూడంగానే విత్ ఇన్ సెకండ్స్లో తన బ్యాచ్ని తీసేయాలనుకున్నాడు, బట్ అలాగా చేయకూడదు కదా. మెయిన్గా శ్రీజానే చెప్పింది అక్కడ, శ్రీజ తనకు హెల్ప్ చేసింది. సో అండ్ దెన్ మనం చూసినట్లయితే మనకు ఆయిషా గారు ఫుల్ ఎనర్జెటిక్గా మాట్లాడుతూ, తను తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో ఆల్రెడీ ఉండి 90 days అక్కడ ఉండి ఎలిమినేట్ అయింది. అక్కడ ఎలా ఉండిందంటే చాలా ఎనర్జెటిక్గా, చాలా ఓపెన్ అప్గా, చాలా అంటే హోస్ట్నే క్వశ్చన్ చేసేటట్లుగా అలా ఉండి కొద్దిగా నెగిటివ్ ఇంప్రెషన్తో బయటకు వచ్చేసింది. తనకు మంచి మాస్టర్ మైండ్ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమంటుందంటే జస్ట్ 60 days కదా, అలా ఉండిపోవచ్చు, అయిపోద్ది సార్ అంటూ నాగార్జున సార్తో కూడా చెప్పారు. సో చూడాలి, తను చూడడానికేమో మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలానే తను బాగా మాట్లాడద్ది అని కూడా అంటున్నారు సోషల్ మీడియాలో. మరి లెట్స్ సీ, చూడాలి. తను వెళ్ళంగానే అదే ఎనర్జెటిక్గా అందరితో మాట్లాడుతూ అందరితో కొలాబరేట్ అవుతూ వెళ్ళిందనమాట. అండ్ నెక్స్ట్ చూడంగానే మనకు లాస్ట్ అండ్ ఫైనల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌరవ్ గారు చూడడానికి నార్త్ పర్సన్ లానే ఉన్నాడు. బట్ అతను ఏమంటున్నాడంటే నాకు తెలుగు బాగా అర్థం అవుద్ది కానీ మాట్లాడటానికి రాదు అన్నాడు. ఇట్స్ ఓకే అని చెప్పి సార్గాని అన్నాడు. తనకిచ్చింది ఒక పవర్, అది ఏంటంటే తను ఎక్కడన్నా తప్పు చేస్తే డైరెక్ట్ బిగ్ బాస్తోనే మాట్లాడి అతను దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది సూపర్ పవర్ అనొచ్చు. అండ్ నాగార్జున సార్ కూడా ఇదే నీకు బాగా యూజ్ అవుద్ది అని కూడా అన్నాడు. బికాస్ ఏంటంటే అతనికి సరిగ్గా అర్థం కావట్లేదు తెలుగు లాంగ్వేజెస్ ఇవన్నీ మాట్లాడడానికి ఇవన్నీ. సో అతను ట్రై చేస్తున్నాడు. అండ్ సార్ కానీ దివ్యకి ఒక టాస్క్ ఇచ్చాడు, నువ్వు అతనికి తెలుగు బాగా నేర్పించి నెక్స్ట్ వీక్లో నాతో బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓన్లీ తెలుగు ప్రాపర్గా మాట్లాడాలి అన్నట్లుగా చెప్పి చేయించారనమాట. దివ్య కూడా యాక్సెప్ట్ చేసింది ఆ టాస్క్ని. అండ్ గౌరవ్ కూడా మంచిగా కొలాబ్ అవుతూ అందరితో స్మూత్గా వెళ్తున్నారు. ఇప్పుడు ఇదంతా అయ్యాక ఇప్పుడు ప్రీవియస్ హౌస్మేట్స్లో ఉన్న ఒక భయం అనేది మొదలైంది. అండ్ మెయిన్లీ దట్టు ఫస్ట్ తనుజ గారికి అర్థమైపోయింది వీళ్ళందరూ మరీ హెవీగా ఉన్నారు, మనకు మంచి గట్టి పోటీ ఇస్తారు. అండ్ కిచెన్ దగ్గరకు వచ్చేసేసరికి మాధురి గారితో కొద్దిగా మాట్లాడలేక కూడా పోయారు. అంటే కిచెన్కి 6 members 4 అలా కావాలంటే మాధురి గారు నేను ఒక్కదాన్నే చేసేస్తాను, ఎంతమంది కన్నా చేస్తాను, నాకు జస్ట్ కట్ చేసే పర్సన్ కావాలి అంటే తనుజ ఇంకొకరిని ఎవరినన్నా తీసుకుందామంటే ఆమె లేదు అవసరం లేదన్నట్లు చెప్పేశారు. అండ్ అదే వాళ్ళు ఒక గ్రూప్ మీటింగ్లో పెట్టినప్పుడు దివ్యకు కూడా చెప్తే లెట్ హర్ డూ, తన్నే చేయనియండి చూద్దాము ఈ వీక్కి అన్నట్లుగా చెప్పేశారు. అంటే ఆడ అర్థమవుతుంది వాళ్ళు వీళ్ళతో ఎక్కువ ఓపెన్ అప్గా మాట్లాడలేరు గట్టిగానే, దట్టు అసలు మాధురి గారితో మాట్లాడలేరు అన్నట్లు నిన్నటి ఎపిసోడ్లో అర్థమైంది నాకు. అండ్ ఈ రోజుటి ఎపిసోడ్లో చూడాలి. అండ్ రిమైనింగ్ హౌస్మేట్స్ కూడా ఓకే ఇంకటి నుండి ఆట మంచిగా ఉంటుంది, నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఎన్ని గొడవలు అవుతాయో ఎన్ని టాస్క్లు వస్తాయో వీళ్ళతో ఎంతమంది గొడవలుగా ఉండి మొత్తం చూడాలనేది ఉంది. ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఎలిమినేషన్స్ దగ్గరకు వచ్చేసి
ఫ్లోరా గారిది శ్రీజ గారిది మరీ అన్ఫేర్ ఎలిమినేషన్ అబ్బా. నాకైతే అదే అనిపించింది. మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫ్లోరా గారికి హైయెస్ట్ ఓట్స్ ఉన్నాయి కంపేర్ టు రిమైనింగ్ వాళ్ళతో చూస్తే, రీతు గారితో. అలానే శ్రీజాని చూస్తే శ్రీజ గారు కూడా అసలు అది ఓట్స్ ద్వారా వచ్చిన ఎలిమినేషన్ కాదు, వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన ఎలిమినేషన్. అదేంటో కొత్తగా ఉంది. అంటే 5 స్ట్రోమ్ అనేది హౌస్మేట్స్కే కాదు, ఓట్స్ వేసే మనకు కూడా తగిలింది అనమాట. అంటే మన ఓట్స్కి ప్రాపర్ వాల్యూ లేనట్లుగానే ఉంది. ఫ్లోరా గారిదేమో ఇది ఓట్స్ ద్వారా వచ్చింది అన్నారు. మరి ఎంతమంది ఓట్స్ అట్లా ఫ్లోరా గారికి తక్కువగా పడ్డాయని నాకు తెలియదు, రీతు గారికి ఎక్కువగా అని. నేను చూసిన వెబ్సైట్స్ ప్రకారం రీతు గారికే తక్కువ ఉంది ఫ్లోరా గారితో పోలిస్తే. మరి ఏమో నాకు తెలియదు. సో అలానే శ్రీజ గారిది కూడా అన్ఫేర్ ఎలిమినేషన్. అండ్ వైల్డ్ కార్డ్స్ 5 స్ట్రోమ్ అంటున్నారు కదా, ఇది ఎంతవరకు ఫైర్ ఉంటుందో చూడాల్సిందే ఇంకా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో. వాళ్ళకి ఇచ్చిన పవర్సే వాళ్ళని లాస్ట్ టాక్ తీసుకొని వచ్చేటట్లు ఉంది, అదేంటో ఏమో. బట్ చూద్దాం ఎంతవరకు అనిపించిందని. సో ఈ రివ్యూ చూసిన వాళ్ళకి మీకు ఇది ప్రాపర్గా అనిపించింది, ఓకే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే దెన్ బాయ్.